నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రామరెడ్డి అండి. ఏ ఊర్లో ఉంటారు? గుమ్మడిదెల్ల. ఓకే. వ్యవసాయం చేస్తుంటారా? వ్యవసాయం చేస్తాం. పొలం ఉందా? ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాల చిల్లర ఉంది నా పేరు మీద. ఓకే. రైతు భరోసా పడిందా మరి? పడింది, మొన్న పడింది. ఎంత పడింది అంటారు? 13,000 చిల్లర పడ్డది. ఓకే. ఎకరం 6,000 కాడికి వేస్తారు కదా, ఇప్పుడు 13,000 చిల్లర పడ్డది. ఓకే. మరి సీజన్ కి ముందే వేసారు. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం బాగుంది. మనకు అనుకున్న టైంకు పంటలు వేసే టైంకి ఇస్తారు కాబట్టి చాలా బాగుంది. ఓకే. పరిపాలన ఎలా ఉంది రేవంత్? బాగుంది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. ఓకే. మళ్ళీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కూడా వస్తాడు ఆయన్నే. మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. కాకపోతే మంచి పనులే చేస్తుడు. నమస్తే అన్న. చెప్పమ్మా. మీ పేరు? శ్రీనివాస్ యాదవ్. ఏ ఊర్లో ఉంటారు? గుమ్మడిదల. ఓకే. మీరు వ్యవసాయం చేస్తుంటారా? చేస్తాం. ఓకే. పొలాలు ఉన్నాయా అన్న? ఉన్నది. ఎంత పొలం? ఎకరం ఉన్నది. రైతు భరోసా పడిందా మరి? పడ్డది. ఎంత పడ్డది? 6,000 పడ్డది. ఓకే. మరి సీజన్ ముందే రైతు భరోసా అనేది పడ్డది. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు భారీ సంతోషంలా ఉంది. ఎక్కడ అందని టైంలో డబ్బులు పడ్డాయి. మాకు మరీ మంచిగా ఉంది. మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే అందరిని కనుక్కొని పనిచేయడం చాలా మంచిది. ఓకే. పరిపాలన ఎలా ఉంది అంటారు మరి? చాలా బాగుంది. ఒకవేళ మళ్ళా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.